హాయ్ అండి అందరికీ. ఇవాళ టమోటా కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మేము టమోటా బజ్జీ అని కూడా అంటామండి. ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరొక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసిన టమోటాలని అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి తగినంత కల్ల ఉప్పుని యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఉడికించుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. అడుగు అంటుతుంది లేకపోతే. ఇప్పుడు ఉడికిందండి. ఫైనల్గా స్టవ్ ఆపేసుకుందాం. మనకేమి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఈజీగా అయిపోతుందండి కూర. వాటర్ అంతా పక్కకు ఉంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు గుత్తికర్ర తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు, అలాగే ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఎర్రదూరలుగా వేయించుకొని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న టమోటా బజ్జీని తిరగమాతలో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి టమోటా బజ్జీ అనేది రెడీ అండి. వేడివేడిగా రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి, సాల్ట్. అంతేనండి, చాలా సింపుల్ అండి చేయడం. ఫైనల్గా చూడండి, చాలా బాగా వచ్చిందండి కూర.